లేక సరిగా నిద్రంతా పోయిండబోతే ఆవాళ మనసు టైర్డ్ అవి ఏం చేస్తుంది ఆవాళ నిద్ర సకాపోను అట లేకపోతే ఏమైనా సంబంధం లేనిదింత ఆవాళ ఎంచుతా ఉన్నా అట మరి ఏం తడలుతుందో దాన్ని ఎట్టా సరి చెయ్యాలి అనేది కూడా దీనిలో చెప్పారు. ఇప్పుడు ఈ 5 టాపికే మన ఈ అధ్యాయాలో మన చూడబోయేము. ఇంకా ఇంకొక టాపిక్ ఉంది, అది అర్జునన్ కేள்వి 2 అడుగును దానికి తగ్గట్టు కృష్ణర్ బదులు చెప్పారు. అది తని వేరే టాపిక్. ఈ 5ని మార్చి మరి శ్లోకం వచ్చి అటుని కంటిన్యూస్ అన్ని రాలా. ఈ 5 టాపిక్ ని కలంద్ మిక్స్ అవి ఉంది. మన చదివేప్పుడు అది ఏ టాపిక్ ని పెట్టి చెప్పుతుంది అనేదాన్ని ఆవాల మన చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ 6వ అధ్యాయం ఆరంభించుతా. అత షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః అత ధ్యాన యోగః. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోయేముంటే దీని చెప్పంగా మీరు రిపీట్ చేయండి. ఆ మెల్లిగా నిదానంగా చెప్పే శ్లోకాన్ని మీరుని రిపీట్ చేయండి. ఆనగ మన దాని అర్థాన్ని చూత. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. దొరన ఒక్కరు చెప్పండా, అందరికి కరెక్ట్ వినేట్టు ఉండాలి. ఇంకోతరు చెప్పాను. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. இது அதாவது அனாஸ்ரிதக கர்ம பலம் காரியம் கர்ம கரோத்தியக சக சந்நியாசி ச யோகி ச ந நிரக்னிஹி ந ச అక్రియః. ఇదే పిరిచి చెప్పేది. సరే, ఇప్పుడు భగవాన్ చెప్పింది ఆరంభించారు. కృష్ణుడు వచ్చి ఏమి దీనిలో వచ్చి 1లోండి 6వ శ్లోకం దాకా కర్మయోగ స్థుతి, కర్మయోగాన్ని బట్టి మనం ఏర్కనవే చదివిన టాపికే తిరిగి ఇక్కడ రిపీట్ చేశారు. కర్మయోగాన్ని స్థుతి చేసి చెప్పారు. అదే టయాలో బహిరంగ సాధనాన్ని పట్టి ఇక్కడ చెప్పారు. 1లోండి 6 దాకా బహిరంగ సాధనాన్ని మన ఈ 23.25 గంట సేపు మన வாழ்க்கை முறை, మన మనసు ఇది తని ఎట్టా ఉండాలి, ఎట్టా ఉంటే ఆ డే టు డే మన డైలీ లైఫ్ లో మన మనసు అన్ని செயல் చేసేప్పుడు ఎట్టా ఉండాలి అనేదాన్ని చెప్పారు. అది అట్ట ఉంటేనే వాళ్ళు చెప్పేట్టుగా అట్ట మనం నడుచుకుంటేనే ఈ 15 నిమిష ధ్యానం అనేది మనకు సక్సెస్ఫుల్ గా బాగా మంచి విధంగా అమంజును అనే దానిచ్చి దీనికి వద్దే ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు ఈ బహిరంగ సాధనలకు. దీనిలో ఈ మొదటి 2 శ్లోకాల్లో కర్మ యోగాన్ని పట్టి దానిuடைய మహిమని పట్టి స్తుతి చేసి బాగా దాని స్తోత్రం, అదాவது స్తుతి అంటే దాని పుகழ்ந்து మాట్లాడారు. పుகழ்ந்து అంటనేని ఎప్పుడేని
పుగళ్ళు మాట్లాడే ఉంటే దాని ఇంకొక దిల్లో ఉండేది ఇంకొకటి నాని వద్ద ఇదిగా చెప్పడం, వద్ద తూకి చెప్పడం. ఇప్పుడు ఒకరితో పోయి గురుపరానంద చెప్పినారు, ఒకరితో దానం ఏదో డొనేషన్ తీసింది పోయేమో అంటే మీరు వచ్చి కర్ణన్ మారి అటానిసిందని వాళ్ళు కర్ణన్ మారి లేదు, ఊరి అట్ట తూకి చెప్పుతేనే వాళ్ళు ఇత్తురు అనే దానికోసం వాళ్ళని అట్ట తూకి చెప్పేది, స్తుతి చేసేది అనే పుగళ్ళు వాళ్ళని వాళ్ళుடைய నిలైకి నాని ఇంకా తూకి చెప్పేది, ఇంకా పుగழ்ந்து మాట్లాడేది. అదే మరి అట్ట చెప్పుతనే వాళ్ళు వచ్చి మనని ఇంత ఇదిగా చెప్పారు అట్ట అనేసి మనకు ఏం చెయ్యాలనో దాన్ని చేసిరు. అదే మరి ఇక్కడ కర్మయోగిని తూకి చెప్పారు. దేనికోసం అట్ట చెప్పారు అంటే మన అడుతనే ఈ కర్మయోగాన్ని మనం బాగా చేతు అనే దాని నుంచి దీన్ని తూకి చెప్పారుంట. సరే, ఇప్పుడు వచ్చి అనాశ్రిత, అదాவது అన్ఆశ్రిత. ఆశ్రిత అంటేనేని మనం వచ్చి సార్ந்து అటని అర్థం. ఒకటిని డిపెండ్ చేసి ఇంకొకటిని సార్ந்து ఉండేదే ఆశ్రితం. ఇక్కడ వచ్చి అనాశ్రిత అనేప్పుడు ఇంకొకటిని సార్ந்து లేకుండా అటానిసి మనకు అర్థం ఎత్తుకోలే. అనాశ్రిత అంటే ఒకటిని సార్ந்து లేకుండా, అదాவது దేనిని సార్ந்தகண்டா మనవుடைய సంతోషానికో లేకపోతే ఏదైనా ఒకటి మన మనసు పాదుగాపుకో లేకపోతే ఒక భయం లేని ఒక ఉణర్వు ఉండాలి అంటే ఒక మనసులో ఒక శాంతికో ఏది ఉంటున్నాం దానికి ఇంకొకటిని మన మనసు సార్ந்தகண்டா ఉండాలి. అదే మన అనాశ్రిత అనే వార్త మూలంగా తెలుసుకుంటాము. ఇక్కడ ఏమి అనాశ్రిత కర్మ ఫలం, దీనిలో వచ్చి కర్మ ఫలాన్ని అదాவது మీకు మనం ఎన్నో మాట వినిసాము ఈ వార్తని. కర్మలో సెయల్ చేసి దల్లో వచ్చే భయంలో మన మనసు సార్ந்து ఉండకూడదు. బలాన్ని ఎట్టా ఎంచాలా, ఈశ్వర ప్రసాదంగా ఎంచాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. అనాశ్రిత కర్మ ఫలం, అదాவது కర్మలోండి వచ్చే భయంలో సార్ந்து ఉండకుండా ఏం చేయాల, కార్యం కర్మ కరోతి. కార్యం కర్మ కరోతి, కర్మ కరోతి అంటే செயల్ని చేసేవాడు. యహ దోండో యార్, యహ అంటే దోండు ఏదో ఒక మనిషి, ఆ మనిషి ఏం చేసేండు కర్మ బలంలో సార్ந்து లేకుండా செயల్ని చేసేండు. కర్మ కరోతి అంటే செயల్ని చేసేండు. ఏ మాదిరి செயల్ని, కార్యం. కార్యం అనేప్పుడు వాండుకుండే స్వధర్మంగా ఉండే ఆ డ్యూటీని వాండు చేసేండు. స్వధర్మం అనేప్పుడు వాడికి అది మన డ్యూటీ అనేప్పుడు మనం ఏం వెతుకోలే, మన కర్మయోగాలు మొట్టే చూసిండాము. అది నియతం కర్మ, దేవుడి కట్టలేగా ఉండే செயల్లు, లేకపోతే పంచమహా యజ్ఞాలు అనగా నిత్య కర్మ నైమిత్య కర్మ అనేది ఇంత చెప్పేమిగా. అట్ట ఉండే ఆ செயల్ని అన్నిని செய்ய வேண்டிய செயல்கள், அதாவது காரியம் అనేప్పుడు మనం ఏమి ఎత్తుకోవాలంటే ఏం అర్థం ఎత్తుకోవాలంటే మన చెయ్యాల్సిన కడమైలు అనే అర్థాన్ని ఎత్తుకోవాలి. ఏం చెయ్యాలనో ఈ ప్రారంభ వశాలో ఒక తావులో పుట్టిండాము, ఒక తావులో పెరిగి వస్తాండాము. ఆ దిల్లో ఆ సూழ்நிலைలో మనం ఏం చెయ్యాలనో ఆ కడమలాని ఎట్టా చెయ్యాలే దాని பலனி எதிர்சூடகண்ட தோண்டு சேசேண்டோ. அதே మొదటి వరినుடைய అర్థం. అదాவது కర్మ భయాన్ని ఎదుర్చూడకుండా దాని ఏ విధమైన దాని సార్ந்து మనసుని పెట్టుకోకుండా చెయ్యాల్సిన పనిని దోండు చేసేండో. వాండు సహ అనేది వాండు, వాణ్ణి సన్యాసి చ యోగి చ. వాండినియే మన ఏం చెప్పారు భగవాన్ వాణ్ణి సన్యాసి అటాన్ని చెప్పితున్నారు. దోరు మన దీన్ని ఏற்கனவே చూసిండాము 3వ అధ్యాయాలో. నిత్య సన్యాసి 3వ అధ్యాయం దీనిలో 5వ అధ్యాయంలో 3వ శ్లోకాలు చూసాము. నిత్య సన్యాసి అనే దిల్లో దానిలో చెప్పినారు
దోరు విరుపు వెరుపులో ఆ పట్టు లేకుండా ఉండారో వాళ్ళు వచ్చి నిత్య సన్యాసి, వాళ్ళే సన్యాసి అనేదాన్ని ఏற்கனவே చూసినాము. దానే ఇక్కడ రిపీట్ చేశారు, తిరిగి చెప్పారు. సహ సన్యాసి వాండే తురవు, తురవుని ఆ తురవు అనే வாழ்க்கைని ఎత్తుకున్నవాండు అనేట. యాక్చువల్గా ఇదిలో వచ్చి సన్యాసి అంటే వాడు అన్ని செயల్ని తురందినవాడు. కావంటే ఇక్కడ కర్మయోగినియేని సన్యాసి అటనిసి చెప్పితున్నారు. దేనికి చెప్పారు అనేదాన్ని அடுத்த శ్లోకాల్లో మనకు విளக்கம் ఇచ్చారు. కాబట్టి మనం మనం తెలుసుకోవాల్సింది ఈ కర్మయోగి వచ్చి బలంలో పట్టు లేకుండా ఉండేదానించి, బలాన్ని తురందేదానించి, వాండుని ఒకటిని తురందేండిగా దానించి వాండుని సన్యాసికి ఈక్వల్ అనేట్గా సమనే అనేట్గా ఇక్కడ భగవాన్ చెప్పారు. వాండే సన్యాసి చ యోగి చ, వాండే యోగిని కూడా అట అని చెప్తున్నారు. యోగి అంటే ఇక్కడ వచ్చి ఆ ధ్యానాన్ని చేసే ధ్యాన యోగి. అదావదు ఈ జ్ఞానాన్ని అన్ని తెలుసుకున్న వెనక ఆ నిష్ఠ కోసరం వాండు ఆ నిధిధ్యాసనం చేసేండి అట్ట ఉండే వాండు ఆ యోగి కూడా వాండే. అదావదు ఈ కర్మయోగిగా ఉండే వాండు కర్మ ఫలాన్ని తురందేదానించి, ఏమి కర్మలో செயல் చేసేప్పుడు ఏం బలం వచ్చునో దాని తురందే వాండుని ఈ భయాన్నింత తురందేదానించి వాండుని సన్యాసియే. సన్యాసి అంటేనేని మనం ఏం చేస్తాము, రినౌన్సర్, దోరు తురందేరో వాళ్ళే సన్యాసి అటనేప్పుడు వీండుని ఈ దీనింత తురందేదానించి భయంలే செயల్లో ఉండే బలన్లి తురందేదానించి వాండుని నిత్య సన్యాసియే అనేదాన్ని ఇక్కడ వాంటిని ప్రైజ్ చేసి స్తుతి చేసి సన్యాసికి ఈక్వల్ గా చెప్పారు. అనగా యోగి అనేప్పుడు యోగి అంటే ఏమి, మనస్సుని ఒరుముఖపడితే ఒకటిలో పెట్టేవాడు. ఈ కర్మయోగి ఏం చేసేయండి, ఎట్టా వాణ్ణి యోగి అట్ట అని చెప్పారు అంటే వాంటి వచ్చి ఇరైవన్న మన 5వ అధ్యాయాలో ఒక శ్లోకం చూసాము. బ్రహ్మణ్యాదాయ కర్మాణి, బ్రహ్మణ్లో అర్పణం చేసి వాడి செயల్ని చేసేది ఆ ఫోకసింగ్ వాడికి ఉంది. అన్ని నేను ఇరైవన్తో అర్పణం చేసి ఇరైవన్ని అక్కడ ఫోకసింగ్ గా పెట్టుకుండే వాండే కర్మయోగి. ఇరైవన్ని మనస్సులో సబ్ కాన్షియస్ మైండ్ లో అన్కాన్షియస్ మైండ్ లో దేవుణ్ణే వాడు ఆ ఫోకసింగ్ పాయింట్ గా పెట్టుకున్నాడు. అదియే అధిష్టానంగా వాడు పెట్టుకున్నాను. అట్ట ఉండే వాడే కర్మయోగి. వాడి ఫోకస్ పూరా దెల్ల ఉంది. మనస్సుని அமைதி పడితేది ఆ స్పిరిచువల్ గ్రోత్ ఆన్మీக அளவுలో வளர்ச்சி అనేదిలో ఉంది. వాడు విరుపు వాడికి ఒకటినే దొరకదు. అన్ని నేను ఈశ్వర అర్పణ వచ్చే செயల్ని ఈశ్వర అర్పణంగా చేసేండు. అనగా వచ్చే బలన్లే అన్ని ఈశ్వర ప్రసాదంగా ఏత్తుకుంటున్నాడు. అటనేప్పుడు ఇறைவன் మట్టునే వాడుடைய வாழ்க்கைలో ముఖ్యత్వం పెరుగుతుంది. కొదవ అన్నికి వాడికి వద్దే ముఖ్యత్వం ఇచ్చేది లేదు అని మన క్లియర్ గా పురించుకోలే. అట్ట ఆ ఫోకసింగ్ ఆ కువిదల్ అనేది వాడికి ఉండేదానించి మనసుని ఆ దేవుడు దిల్లోనే దేవుండే అనే దిల్లో వాడు ప్రధానంగా మనసుని పెట్టుకుండేదానించి వాణ్ణి మన యోగి అటానిసి కూడా ఇక్కడ భగవాన్ చెప్పితున్నారు. ఆ నిష్ఠలో ఉండే యోగి గాని వాణ్ణి చెప్పారు. ఈ కర్మయోగం చేసేవాండే ఏం చేసేండు, ఇట ఈశ్వర అర్పణం గాని ఈశ్వర ప్రసాదం గాని ఎత్తుకుని వాడి వాళ్ళని లీడ్ చేసుకుపోయేప్పుడు వాడి వాళ్ళని నడిపించుకుపోతా ఉన్నప్పుడు ఈ గృహస్థంగా ఉండే కర్మయోగియే ఏం చేసేది వాడి వాళ్ళకి మురైని ఈశ్వర అర్పణం గాని செயல் చేసేప్పుడు ఈశ్వర అర్పణంగా చేసి వచ్చే செயல் బలాన్ని ఏం చేసేండు ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకుని వాడి వాళ్ళకి నడిపించేదానించి వాడు కొంచెం గాని మనస్సలవులో సన్యాసిగా అవేండు. ఏ దీనిలోని ఒక పట్టు అనేది లేకుండా పోతుంది.
செயల్ చేసేమో అనే ఆ ఎన్నం కూడా వాడు లేకుండా కొంచెం కొంచెంగా మారితున్నాడు. ఆ పక్వ నిலையிనే ఇక్కడ కొంచెం కొంచెంగా చెప్పుకొచ్చారు. వాండే సన్యాసి అవేండి, వాండే యోగి గాని అవిత్నాండు అనేదే ఇక్కడ మన చూసేది. அடுத்து యోగి చ అనేప్పటికి మేலும் యోగి, వాండే వాండే సన్యాసి, వాండే యోగి అట అనేది చెప్పారు. அடுத்து నిరగ్నిహి, అగ్ని అంటే మనకు తెలుసును, అగ్ని అంటే అయిందారా, నిరగ్నిహి అంటే అగ్ని లేనిది అట అని అర్థం. అదావదు అగ్నియై ఉడిసినవాండు, అగ్నిని ఉడిసిన అటంటే ఏమి అంటే ఇప్పుడు వచ్చి ముందటి కాలాలో ఈ గృహస్థరులుగా ఉండే వాళ్ళే ఈ అగ్నిహోత్రం అన్ని చేతరిగా అట్ట ఉండే వాళ్ళకి గార్హపత్యం, గార్హపత్యం అట అనేసి ఒక వేల్వి వాళ్ళు చేతురు. అదావదు పెళ్లి అవిన వెనక అందరినేని ఇల్లరత్తగా ఉండే వాళ్ళ అందరినేని వాళ్ళ ఇంట్లో ఒక అగ్ని గుండం ఇది చేసుకుని దానిలో అగ్నిని పెంచి దాన్ని వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళు సచ్చేదాకా ఆ అగ్ని వచ్చి అనంజనే కూడాదు, కంటిన్యూస్ గా అది మండుతానే ఉండాలి. దాని ఆ అగ్ని కార్యాలను పూరా దాని పెట్టే చేతురు. ఆ అగ్ని అనేదాన్ని ఎప్పుడు వాళ్ళు అణచాచుకుంటే వాళ్ళు సచ్చిన వెనక ఆ అగ్నిని ఎత్తితురు. వాళ్ళు చేతా ఉండే ఆ అగ్నిని వాళ్ళు సచ్చిన వెనక ఎత్తితురు. లేకపోతే వాళ్ళు సన్యాసం తీస్తారంటనాలు ఆ అగ్ని వచ్చి అణచితురు. ఈ రెండు టయాల మట్టునే ఆ అగ్నిని వాళ్ళు అణచిందుకు వెళ్ళవను, ఆర్పిందుకు వెళ్ళవను. లేకపోతే కంటిన్యూస్ గా వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇల్లరంతారుடைய ఇంటోని, గృహస్థాల్లో ఉండే వాళ్ళ ఇంటోని ఈ అగ్ని అనేది தொடர்ந்து మండుకుంటానే ఉండాలి, అది అణచ్చనే కూడాదు. ఇదే దానిచే ఈ సన్యాసి అనేవాడు వాండిని వాడు ఏం ఫిజికల్ గా వాడు వచ్చి ఉంటనాలు, మనిషి అనేవాడు ఉంటనాలు సన్యాస ఆ దీక్ష ఎత్తుకునేప్పుడు ఏం చేతురు అంటే వాళ్ళకి తర్పణం ఇచ్చితురు. తర్పణం అంటే మన సచ్చేప్పుడు చేసే ఆ ఇదింతా చేతురుగా అది ఆ செயల్ని పూరానేని ఈ సన్యాసం ఎత్తేదాని ముందాతి వాళ్ళకి చేసుకుంటారు. అట్ట చేసేదానికి వాళ్ళని సచ్చిన వాళ్ళకి సమానే అట్టనేప్పటికి ఇది వచ్చి వీళ్ళు ఆ అగ్నిని బలర్తాల్సిన అవసరం లేదు. సన్యాసి అనే వాళ్ళు ఈ అగ్నిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే వాళ్ళు మైండ్ లెవెల్లో వాళ్ళు సచ్చిన వాళ్ళే అనేదాన్ని మన పుంజుకోవాలి. ఇక్కడ నిరగ్నిహి అనేప్పటికీ ఇక్కడ ఏమి వాళ్ళు అగ్ని లేని వాళ్ళు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. నా నిరగ్నిహి అంటే వీళ్ళు వచ్చి అదావదు ఊరికి అగ్నిని ఉడిసేది మట్టుం అక్కడ చాలదు. అదావదు బయట లెవెల్లో ఇప్పుడు కాషాయం వేసుకునే ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకునేది, అగ్ని లేకుండా పెట్టుకునేది ఇది మట్టుం ఉంటే సన్యాసి అవిరారు. ఏం ఉండాలే త్యాగం అనేది ఆ కర్మ ఫలాల్ని సార్ందకుండా ఈ రాగద్వేషానికి అప్పార్పట్టు మనసు అనేది ఉండాలే అనేదాన్ని ఇక్కడ పర్టికులర్ గా చెప్పిందుకు వచ్చారు. సన్యాసి అనేప్పటికి ఆ సన్యాసిగా ఉండేవాడికి జనరల్ గా మనం ఏం చెప్పుతాము, వాడికి అగ్ని లేని వాండే అట అని చెప్పుతాం, వాండే సన్యాసి. ఇక్కడ వచ్చి నా నిరగ్నిహి నా వేసేదానిచ్చి నా నిరగ్నిహి అంటే ఇక్కడ వచ్చి ఆ ఊరికి అగ్నిని ఉడిసేది మట్టుం లేదు. ఆ వేల్వి మాండే రిచువల్స్ ఏకపట్ట செயல்ంతని సడంగులు అన్ని చేతనేక ఈ అగ్నిహోత్రం ఇట్టాదింత దాని మట్టుం ఉడిస్తే సంధ్యావందనం అగ్నిహోత్రం అట్ట సడంగులని మట్టుం ఉడిస్తే వాడు సన్యాసి అవిరాండు. వాడు మనసలములో అన్నిని ఈ పట్టులాని పూరం తురందాల అట్ట ఉంటేనే వాడు సన్యాసియే తవర వట్టి செயల్లాని ఉడిసేదానిచ్చి వాడు
సన్యాసి అవిరాండు అనేదానే ఇక్కడ నా నిరగ్నికి దోరు ఈ కర్మ ఫలంలో ఆ పట్టు లేకుండా ఉండారో వాళ్ళ పనిల్ని చేసేరో వాళ్ళే సన్యాసియే తవిர అగ్నిని ఉడిసిన వాళ్ళు సన్యాసి అవరు. அதே மாதிரி ச அக்ரியக மேலும் அக்ரியக அக்ரியக అంటే క్రియా అంటేనేని செயல்னு అర్థం. అక్రియக అంటే செயல்ని ఉడిసిన వాళ్ళు. அதாவது செயல் అనేప్పుడు దానం దవం ఇట మారింత செயல் ఉండేగా. ఈ అగ్నిహోత్రం ఇట్ట రిచువల్స్ సడంగులు పోగ కొదవ செயల్లు నిండా చెప్పుతారు. ఈ అగ్ని తొడర్పు లేకుండా ఉండే செயల్లు దవం దానం అట మరింత ఉందిగా. ఆ செயల్ని ఆ செயల్ చెయ్యని వాళ్ళు అట అనేసి ఇక్కడ ఒక అర్థం ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం వచ్చి అక్రియక అంటే వాళ్ళు వచ్చి ఆ ఫోకస్ లో ఉండేదానిచి వాళ్ళు ఆ నిష్ఠలోనే ఉండేదానిచి మనం చూసామిక செயல் சேத்தனாலும் అది చెయ్యలేదు అర్థం అనేట్గా. ఆ అక్రియక செயல் అట్ర తన్మై అనేట్గా ఒక్క విధమైన செயல் అట్ర తన్మై అనేది అట్ట ఉండే వాళ్ళు యోగిగా అవిందుకు వెళ్ళవదు. చ అక్రియక అనేప్పుడు ఊరియ செயల్ని மட்டும் முடிస్తే చాలదు. செயల్లో ఏమి మనకు గ్యాప్ ఉండాల, செயలుடைய బలన్లు పైగా పట్టు లేకుండా అట్ట ఉండే వాళ్ళే యోగి గాని అవిందులను సన్యాసి గాని వాళ్ళే ఉండేందుకు వెళ్ళవను. ఊరియ వట్టి ఈ అగ్నిని మట్టు ఉడిసి ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటానో లేకపోతే ఊరిగా అన్ని செயల్ని ఉడిసి ఊరియకుంటానో మనసులో వేరే వేరే ఏమన్నా ఎంచుకుంటా ఉంటే వాళ్ళు మిథ్యాచారణే తవిర వాళ్ళు ఉண்மையான సన్యాసిగానో యోగిగానో అవిందువు వెళ్ళవదు అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అదావదు ఇది వచ్చి కర్మయోగిని స్తుతి చేసేదానికి పుగழ்ந்து చెప్పేదానికి ఉండే శ్లోకం. అనాశ్రిత అంటే ఆశ్రయం సార్ந்து ఇల్లాదు. దేని సార్ந்து లేదు? కర్మ ఫలం. కర్మ ఫలం అంటే செயల్లో ఉండే భయాన్ని செயల్లో ఉండే బలాన్ని సార్ந்து లేకుండా యహ ఎవనొరువన్ దోండు కార్యం కర్మ కరోతి ఏమి చెయ్యాల్సినుందో ఆ செயల్ని చేసేండో సహ వాండు సన్యాసి వాండే సన్యాసి మేலும் చ అంటే వాండే యోగి. న నిరగ్నిహి ఏ ఆ అగ్ని కార్యాలని ఉడిసిన వాళ్ళో లేకపోతే ఒక செயల్ని చెయ్యకుండా ఊరియ ఉండేవాళ్ళో సన్యాసిగానో యోగిగానో అవిందుకు వెళ్ళవదు. దోరు అవిందు వెళ్ళవును ఆ పట్టులాని అనాశ్రిత ఏ కర్మ బలంలో ఏ విధమైన పట్టులు ఏని లేకుండా ఉండేవాళ్ళే ఈ నిలమైని అடைஞ்சதுக்கு వెళ్ళవను అనేదాన్ని. అదావదు పట్టుతో செயல் 24 గంటల సేపు ఎట్టా ఉండాలి దీనిలోటి మనం ఏం తెలుసుకుంటున్నాము. ఈ 23.25 గంటల సేపుని செயல் చేసేప్పుడుగా అన్ని செயల్ని ఈశ్వర అర్పణం గాని ఈశ్వర ప్రసాదం గాని ఎత్తుకుని మన செயల్ని చెయ్యాలి. దానే ఇక్కడ ముఖ్యత్వం ఇచ్చి చెప్పారు. కర్మ బలంలో ఏ విధమైన పట్టు ఉండకూడదు. అట్ట పట్టు ఉన్నదింటే ఏమవును మన ఫ్యూచర్ నియే வருங்காலనియే ఎంచుతా ఉంటాం. లేకపోతే ఒకటి పాస్ట్ ని ఎంచుతాం. అయ్యో ఇట్టంతా నడిచిపోయిందే మన ఇట్ట ఎంచినామే ఈ బలం రాలేదే ఈ ఇద మారి అవిసిందే అటనిసి పళసుని ఎంచి వర్తపడతా ఉంటాము. లేకపోతే ఫ్యూచర్ ఇంకా வருங்காலம் అయ్యో ఏమవునో ఇంకా ఏమవునో ఇట్ట మారి నడిచిపోయిందే ఇంకా அடுத்து ఏం నడుస్తునో అటనిసి ఇంకా వచ్చేదాని పట్టి మన యోచితా ఉంటాం. దాని పట్టి మనసు వర్తపడింది ఆరంభించను. ఒకటి పళసుని ఎంచి వర్తపడును లేకపోతే వచ్చే வருங்காலம் ఇంకా ఎట్టా ఉన్నో ఏమోసి దాని పట్టి వర్తపడును. ఈ రెంடும் ఉండకూడదు. కర్మయోగిగా ఉండేవాడి ఎట్టా ఉండాలి ఈ రెండు. మన మెడిటేట్ చేసేప్పుడు ఏం ఎంచుతా ఉంటాం ఆటోమేటిక్ గా ఈ ప్రచనలు ఉన్నదింటే ఈ బలంలో మనకు పట్టు ఉన్నదింటే ఏ వాళ్ళని ఏం ఎన్నాళ్ళు వచ్చిన అయ్యో ఇట్టంతా నడిచిపోయిందే ఇట్ట ఎంచినానే ఇట్ట నడిచిపోయింది అనేసి
ఇరంద కాలానిచ్చి ఆ ధ్యాన వేళలోని ఆ ఎన్నాలే వస్తా ఉన్ను. అదే మరి வருங்காலம் ఇంకా వచ్చి కాలం ఎట్టా ఉన్నో అట్టనిసి ఆ ఎదుర్పార్పు ఉండట్టుగా ఉండే ఎన్నాలు మన ధ్యాన వేళలో அமைதிగా ఉండంగా ఆ వేళ தேவలేని ఎన్నాలు మన సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ లో ఆ వాసనలుగా పదించిన ఆ ఎన్నాలు ఎరిమலை మారి ఏகப்பட்ட ఎన్నాలు కువింజిందుకు ఆరంభించును. దానించి మనం ఏం చేయాలి, ఈ దీని మన గమనంగా ఉండాలి అనే దానికి దీని మొదట చెప్పారు. ఈ కర్మయోగం వద్దే ముఖ్యం అనేదాని, ఈ బహిరంగ సాధనే అనేది ఎంత ముఖ్యం అనేదాని ఇక్కడ చెప్పారు. ఆ దానికే దాని వద్దే పుగழ்ந்து చెప్పారు. ఇది సన్యాసానికి ఆ యోగికి ఈక్వల్, ధ్యాన యోగాల ఆ నిధిధ్యాసనాల ఉండే వాళ్ళకి ఈక్వల్. దేనికి అంటే ఆ మనநிலை ఆ భావனை మనకు రాంగా కొంచెంగా అని మన మనస్సు పక్వపడేందుకు ఆరంభించును అనేది ఈ శ్లోకం మూలంగా చెప్పారు. అట్ట ఉండేవాళ్ళే సన్యాసి, అట్ట ఉండేవాళ్ళే యోగి. ఊరికే అగ్నిని ఉడిసిన వాళ్ళో లేకపోతే ఆ ఏవిధ செயல் చెయ్యకుండా ఊరికే సోంబేరితనంగా செயல் లేకుండా ఉండేవాళ్ళో సన్యాసిగానో యోగిగానో అవిందుకు వెళ్ళవదు అనేదాని ఈ శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்த శ్లోకం ఇంకోతరే ఈ దీని మన సేరి వాశ్చిత అరుణ చెప్పంగా చెప్పు, మ్యూట్ ఎత్తుకో నువ్వు మట్టు. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ఇంకోత్ర అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః. సేరి చెప్తా. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. సరే, ఇది మీరు తిరిగి చెప్పిస్తుండా. నేను 2 దీనిని ఇది రికార్డ్ చేసి కూడా అంపిండా, దానిని కావాలంటే చూసుకోండా. సరే, அடுத்த శ్లోకం నేను పార్ట్ గా చెప్పాను, మీరు చెప్పండా అనగా దాని అర్థం. యం సన్యాసమితి ప్రాహుః. అర్థం చెప్పేవా? యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. పాండవః లేదు, పాండవ. నహ్య సన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన.